హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈకేఎస్ స్టిచ్చింగ్ కుకింగ్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్లస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ డిజైన్ని సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చెప్తున్నాను. మనకి ఇది సింపుల్ నెక్ డిజైన్ అండి. చాలా ఈజీగానే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అందుద్వారా ముందు నాకు వీడియో పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి నేను 14.5 తీసుకున్నానండి. నాకు ఖర్చులోకి పోవు ఇది 13.5 వస్తుంది. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. హార్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకుని షేప్ డ్రా చేసుకుని కట్ చేసేసినాను. ఇప్పుడు చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. అలాగే ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను. ఇలా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని ఇప్పుడు కింద నుంచి నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. అంటే నాకు ఖర్చులోకి పోవు 4.5 మెయిన్ వస్తుంది. ఇక్కడ నేను 2.5 లేకపోతే 2.30 వరకు మనం మార్క్ వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా బాక్స్ షేప్ డ్రా చేసేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం ఇక్కడ లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు ఇలా లీఫ్ షేప్ మనం డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1.5 ఫీట్తో ఇలా మార్క్ వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ నెక్ ఎంతవరకు డ్రా చేసుకున్నామో అక్కడ కట్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం ఈ షేప్ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 6 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు క్యాన్వాస్ తీసుకున్నాను. క్యాన్వాస్ మీద ఈ విధంగా మనం బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ముందుగా ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనకి ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. అలాగే ఈ షేప్ ఎలా అయితే ఉందో అలా మనం మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1.5 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా షేప్ కరెక్ట్గా పెట్టుకొని మార్క్ వేసుకుంటున్నాను. మార్క్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ బార్డర్ మీద లెంత్ కరెక్ట్గా పెట్టుకొని ఎంత కావాలో చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా 2 భాగాలు చేసుకుని మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ముందుగా ఇలా మనం పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు టర్న్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ నా వైపు ఉంది. దీని మీద కరెక్ట్గా మనం క్యాన్వాస్ పెట్టుకొని మనకి సెంటర్ మార్క్ ఎక్కడైతే ఉందో చూసుకొని మనం గుండ్పిన్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, లీఫ్ షేప్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ నేను స్టిచ్ వేసుకుని వస్తున్నాను. వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ విడ్త్ వదులుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నేను ఈ విధంగా పెట్టుకొని దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. మనకి లీఫ్ షేప్ రావాలి కదా, ఇక్కడ మనం కట్ చేసుకోవాలి ఇలా. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ని నేను కింద వైపు పెట్టుకుంటున్నాను. రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు ఉంది. రాంగ్ సైడ్ మీద నేను లైనింగ్ క్లాత్ పెట్టుకుని ముందుగా ఇలా కరెక్ట్గా సెంటర్ నుంచి నేను స్టిచ్ కరెక్ట్గా వేసుకుని వస్తున్నాను. మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉంటే సరిపోతుందండి. మనకి ఫ్రంట్ పీస్లో కొంచెం ఎక్కువ క్లాత్ ఈ విధంగా వస్తుంది కదా, మనం దాన్ని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్ నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. ఎక్కడైనా ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్నంతా మనం కరెక్ట్ షేప్తో కట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ గుండ్పిన్ వేసేసుకుంటున్నాను. అంటే నేను లైనింగ్ క్లాత్ మీద వచ్చి గుండ్పిన్ వేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు ఉండాలి. అలాగే రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు ఉంది.
లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా ముందుగా గుండ్పిన్ వేసేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు నేను దీన్ని ఒక 1/4 ఇంచ్ విడ్త్ వదులుకొని కరెక్ట్గా స్టిచ్ వేసుకుని రావాలి. మనం క్యాన్వాస్ కన్నా ఒక 1/2 ఇంచ్ లేకపోతే ఒక స్టిచ్ అంతా మాత్రం మనం ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ వేసుకుని రావాలి. మొత్తం ఇలా మనం తిప్పుతూ స్టిచ్ వేసుకోవాలి. ఈ డిజైన్ వచ్చేసి మనకి డైలీ వేర్ బ్లౌజెస్ కూడా బాగుంటుందండి. సింపుల్ డిజైనే కాబట్టి మనం డైలీ వేర్ బ్లౌజ్ ఎవరైనా ఇచ్చినప్పుడు కూడా మనం ఈ విధంగా కుట్టి ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందుద్వారా నేను ముందు ఇంకా వీడియో చేయడానికైతే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటికి చిన్న చిన్న టక్స్లు ఈ విధంగా ఇచ్చుకోవాలి. మనకి సెంటర్లో సైడ్లో అంతా మనం ఈ విధంగా టక్స్లు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుని కినారిన ఒక స్టిచ్ వేసుకుని వస్తున్నాను. ఇప్పుడు నేను గోల్డెన్ కలర్ క్లాత్ని ఈ విధంగా క్రాస్ పట్టిని రెడీ చేసి పెట్టుకున్నానండి. దీన్ని మనం పైపింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఎడ్జ్న స్టిచ్ వేసుకుని రావాలి. ఇలా ఎడ్జ్న మనకి కినారిన స్టిచ్ వేసుకొని రావాలి. అలాగే మనకి పట్టీ పీస్లో క్లాత్ కొంచెం ఇలా ఎక్కువ వదులుకోవాలి. మనకి ఇది స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా నేను మొత్తం స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం సెంటర్కి వచ్చిన తర్వాత ఇలా మనం ఫుట్ని ఎత్తుకొని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని మనం సరి పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా కొంచెం ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని మనం ఇక్కడ చిన్నగా పైపింగ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు ఇలా ఖర్చు అంతా మనకి బయట వైపు కనిపించకుండా కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనం సెంటర్లో అంతా నీట్గా సరిపెట్టుకుంటూ ఒకే లెవెల్లో మనం పైపింగ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా మనకి అంతే బాగుంటుంది. ఇలా మొత్తం మనం స్టిచ్ వేసేసుకుందాం. చూడండి, నాకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఫినిషింగ్ ఇలా వచ్చిందండి. మనకి కరెక్ట్గా లీఫ్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్వాస్ తీసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ స్టార్ షేప్ అనేది పైపు వైపు మనం మార్క్ వేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైన మాత్రం కరెక్ట్గా మనం స్టార్ షేప్ని డ్రా చేసుకుని కింద వైపు 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు నేను ఎక్కువ తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదండి. లాస్ట్కి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ చాలా క్లియర్గా వస్తుంది. నేను లాస్ట్కి మీకు చూపిస్తాను. బ్లౌజ్ని వెనక భాగం తిప్పి చూపిస్తాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్టార్ షేప్ని మనం కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి మెయిన్ వచ్చేసి ఈ మార్క్ అండి. ఈ మార్క్ మాత్రం మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక మెయిన్ పీస్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకుని వద్దాం. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుని రావాలి. బిగినర్స్ అయితే మీరు తప్పకుండా గుండ్పిన్ వేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను బార్డర్ మీద, అంటే మనకి విడ్త్ ఎంత కావాలో చూసుకొని కరెక్ట్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని బార్డర్ మీద ఈ విధంగా పెట్టి మనం కినారిన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ గుండ్పిన్ వేసుకొని కినారిన స్టిచ్ వేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చుని అంతా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకుని మనం సెంటర్లో టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా కట్స్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసుకుని కినారిన నేను ఈ షేప్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం నేను స్టిచ్ వేసుకుని వస్తున్నాను. కరెక్ట్గా మనం చూసుకుని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా నేను కట్ చేసుకున్నాను. నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఒక గోల్డెన్ కలర్ పీస్ తీసుకొని క్రాస్గా ఉండేటట్టు చూసుకొని దీన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. దీన్ని కట్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని నేను చిన్నగా కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఈ క్రాస్ పట్టి ఒక రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. అలాగే మన మెయిన్ పీస్ రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకుని కినారిన ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, సెంటర్ దగ్గర మనం ఈ విధంగా ఫుట్ని పైకి ఎత్తుకుని ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు సెంటర్లో నేను ఒక టక్స్ ఇచ్చుకున్నాను. దీన్ని మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా పైపింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం పైపింగ్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే నాకు ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా నేను పెట్టి ఇక్కడ గుండ్పిన్ వేసేసుకుంటున్నానండి. మనం ఈ సైడ్స్ కూడా గుండ్పిన్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను పైనుంచి ఇలా పెట్టి చూసుకుంటే 7.5 వచ్చిందండి. ఆపోజిట్ సైడ్ కూడా 7.5 ఉండేటట్టు మనకి కరెక్ట్గా చూసుకుంటే మనం పెట్టిన ఈ షేప్ అనేది కరెక్ట్గా ఉండేటట్లు ఇప్పుడు నేను దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ పక్కనే మనం సెంటర్లో స్టిచ్ కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మనం స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇటువైపు నేను ఇక్కడ గోల్డెన్ కలర్ లేస్ వేసుకుని అటాచ్ చేసుకుంటున్నాను. మీ బ్లౌజ్కి ఏ కలర్ అయితే సూట్ అవుతుందో ఆ కలర్ లేస్ని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోండి. మొత్తం నేను ఈ విధంగా బార్డర్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెనకల భాగం మనకి ఈ విధంగా ఖర్చు అయితే ఉంది కదా, దీన్ని ఒక 1 ఇంచ్ 1.5 ఇంచెస్ ఈ విధంగా వదులుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుందాం. తర్వాత మనం ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చండి. చూడండి, మనం ఇక్కడ క్లాత్ ఎక్కువ వదులుకోవడం వలన ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు. మనకి ఖర్చు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారుగా మనకి బ్యాక్ సైడ్ ఎంత ఫినిషింగ్తో ఉంది. అలాగే ఇప్పుడు నేను ఇలా ఫ్రంట్ సైడ్ టర్న్ చేసుకుని ఇక్కడ లేస్ మొత్తం అటాచ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. అలాగే నేను ఇటువైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. మనకి ఇక్కడ ఎక్స్ట్రా లుక్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఈ డిజైన్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా కూడా మీరు స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికీ స్టార్ నెక్కే పెడుతున్నాను. మనకి బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14.5 తీసుకున్నాం కదా, 1/2 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ వేసుకుని హెమ్మింగ్ పీస్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మనకి ఫినిషింగ్ కూడా అంతే క్లియర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.